హాయ్ అండి. నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు ప్రియ వంటశాల. మరి ఈ రోజైతే నేను రెసిపీతో రాలేదండి. మరి ఒక కుక్‌వేర్ సెట్ మన యూట్యూబ్ కోసం తీసుకున్నాననమాట. నా దగ్గరున్న పాన్స్ అన్నీ కొంచెం ఖరాబ్ అయిపోయినాయి. చాలా రోజుల నుంచి వాడుతున్నాను కదా! మరి అందుకే కొత్తగా ఒకటి బుక్ చేసుకున్నాను. కాపోతే ఇది మా బాబు నాకు పంపించాడండి. మా బాబు యూఎస్‌లో ఉంటాడు. వాడు నాకు పంపించాడు. అయితే దాని యొక్క డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. అయితే సరదాగా కొన్ని కబుర్లతోటి వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే ముందుగా దీన్ని ఓపెన్ చేస్తాను. దీన్ని అమెజాన్‌లో బుక్ చేశానండి. మనకు కాస్ట్ వచ్చేసి దీనికి 4, 5 దాకా పడిందనమాట. అయితే ముందుగా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ గ్లాస్ లిడ్ కనిపించింది కదా! అసలైతే చాలా మందంగా చాలా బాగుందండి. ఇండక్షన్ కుక్‌వేర్ దీంట్లో మొత్తము 4 సెట్స్ వచ్చాయి. అదేంటంటే ఒకటి ఫ్రై ప్యాన్ ఒకటి 24 సెంటీమీటర్స్ వర్క్ పాన్, ఇంకోటి 28 సెంటీమీటర్స్‌ది, ఇంకొకటి హ్యాండిల్ ఒకటి అంటే మన గంటె అండి. తర్వాత స్టీమర్ ఒకటి వచ్చింది. తర్వాత 24 సెంటీమీటర్స్‌ది సాస్ ప్యాన్ ఒకటి 16 సెంటీమీటర్స్‌ది. ఈ విధంగా అన్ని నాన్ స్టిక్ కుక్ ప్యాన్ సెట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత ఇదైతే మనకు సాస్ పాన్ అనమాట. చిన్నది మనకు ఇందులో తాలింపులు లాంటివి అట్లాంటి కొంచెం చేసుకునే మాత్రం ఇందులో చేసుకోవచ్చు. చాలా మందంగా ఉంది. మనకు గ్రానైట్ రాయి ఉంటుంది చూసారా అండి, ఆ విధంగా ఉందన్నమాట. చాలా స్టాండర్డ్గా ఉంది. మనకు తొందరగా మాడిపోవన్నమాట. మనం సిమ్లో మనం మామూలుగా పెద్ద మంట పెట్టుకున్నా తొందరగా మాడిపోవన్నమాట. ఈ విధంగా మనం దీంట్లో కుక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ప్యాన్ పెద్దది లిడ్ అనమాట, గ్లాస్ లిడ్ వచ్చింది. ఇప్పుడు చిన్న మూత ఉంది కదా, మనకు ఇందాక చిన్న ప్యాన్ తీసాం కదా, దానికండి మనం చిన్న వంటకాలు ఏదైనా చేసుకోవడానికి లేకపోతే రసం అటువంటివి పెట్టుకోవడానికి ఇది మంచిగా ఉంటుంది. ఏదైనా చిన్నగా కొంచెంగా స్వీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. మనం నెక్స్ట్ ఐటము స్టీమర్ అండి. ఇది మనం దీంట్లో స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కుడుములు కానీ లేకపోతే మనము జున్ను అట్లాంటివి కూడా దీంట్లో మనం స్టీమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి. ఫ్రై ప్యాన్ అనమాట. ఇది మనకు 16 సెంటీమీటర్స్ది వస్తుంది. మనకు అనుగుణంగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా స్టాండర్డ్గా బాగుందనమాట ప్యాన్ అనేది. నాకైతే బాగా నచ్చిందండి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్దే ఉంది. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాబట్టి పాడైపోయినాయి ప్యాన్స్ అన్ని, అందుకే కొత్త తీసుకున్నాను. కానీ మీకు షేర్ చేస్తే మంచిది అనిపించి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. అయితే మీరు ఎన్ని సంవత్సరాలుగా ప్యాన్స్ వాడుతున్నారు అనేది నాకు కింద కంపల్సరీ కామెంట్ చేయండి. తర్వాత ఇందులో 1.5 లీటర్ దాకా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది పెద్దది 28 సెంటీమీటర్స్ అనుకుంటానండి. కేజీన్నర దాకా మనం రైస్ వండుకోవచ్చు, ఏదైనా కుక్ చేసుకోవచ్చు అనమాట. మనకు క్వాంటిటీ మాత్రం 1 కేజీన్నర దాకా పడుతుంది. చిన్న ఫ్రై ప్యాన్లో మాత్రం ఒక అరకిలో కూర దాకా చేసేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లిడ్ అనమాట, చాలా స్టాండర్డ్గా ఉంది. ఇది పెద్ద ప్యాన్ అనమాట. మనం ఫస్ట్ చూసిన దానికంటే కొంచెం పెద్ద ప్యాన్. దీంట్లో ఒక కేజీ కర్రీ దాకా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. 1 కేజీ కర్రీ దాకా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా స్టాండర్డ్గా ఉందండి, చాలా బాగుంది కూడా. మనం ఏ స్టవ్స్కైనా వాడుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్స్కే కాకుండా మనకు గ్యాస్లో ఏ విధమైన గ్యాస్ స్టవ్స్కి కూడా వాడుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన లిడ్ చాలా బాగుంది కదండి. అయితే నేను వీడియో చెప్తున్నాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చూసారండి. గంట ఒకటి ఇచ్చాడు దీనికి. అంటే మనం మామూలుగా దోశ అట్లాంటివి తీసుకోవడానికి మంచిగా అనుగుణంగా ఉంటుందన్నమాట. చాలా స్టాండర్డ్గా ఉందండి, బాగుంది గంటె కూడా. తర్వాత ఇవన్నీ రిమూవ్ చేసేసి మీకు సపరేట్గా చూపిస్తాను. చూసారండి, ఇది 1 కేజీ దాకా పడుతుంది కర్రీ అనమాట. ఇది మామూలుగా మనం కొంచెం క్వాంటిటీతో చేసుకోవడానికి ఏదైనా చేసుకోవచ్చు. అదేవిధంగా పెద్దది ప్యాన్ సెట్, ఇందులో 1 కేజీన్నర దాకా రైస్ వండుకోవచ్చు అనమాట. క్వాంటిటీ 1 కేజీన్నర దాకా చేసుకోవచ్చు. తర్వాత ఒక స్టీమర్. ఇదండి మన ప్యాన్ సెట్ యొక్క వివరాలు. మరి మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియో కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.